మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు 6వ తారీఖు శుక్రవారము, నిర్జల ఏకాదశి. అంటే ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా కటిక ఉపవాసం చేస్తారో నాకు ఈ పని కావాలి. చిన్నతనంలో ఒక వస్తువు మనకు కొనియాలని కానీ, అమ్మ మీద కానీ, నాన్న మీద కానీ, అదేవిధంగా మనకు ఎంతో ఇష్టమైనటువంటి మామను లేదా ఇంకా లైక్ ఏదైనా మీ జీవితంలో ఒక సైకిల్ కానీ, ఒక బండి కానీ, ఒక డ్రెస్ కానీ, ఒక వాచ్ కానీ, ఒక హెడ్సెట్ కానీ, వెనుకటి కాలంలో వాక్మెన్ ఉంటుండే, అదైనా 90s లోపు ఇవి కావాలి అని అనుకునే సందర్భంలో ఆ వయసులో చిన్నతనంలో మన యొక్క తల్లి కానీ తండ్రితో కానీ కొంతమేర వాదించి నేను కొనియను, డబ్బులు లేవు అన్న లేదా మరొకటైనా అంటే అలుగుతాం మనం. అలిగి అసలు అన్నం తిననేను అని పొద్దున నుండి సాయంకాలం దాకా రూమ్లో తలుపు పెట్టుకొని కూర్చున్న రోజులు కావచ్చును, లేదా బయటికి ఇక్కడికైనా వెళ్ళిపోయి తిరిగి వచ్చిన పరిస్థితులు కావచ్చును. అస్సలు ఇంట్లో మంచి నీరు కూడా ముట్టకుండా సాధించాలి, మనం సాధించేటువంటి పరిస్థితి. అంటే ఏందో అంటే గొప్ప నేను చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి కదా. అంటే ఆ తనంలో కుర్రతనంలో ఆ విధంగా మనం సాధిస్తాం. వారిపై మనము ఏదో రకంగా అలిగో లేదా ఇంకేదో చేసి, సో మనకు ఏదైతే రావాల్సింది ఉందో పలానా టైంలో కొనిస్తా అని చెప్పని వాళ్ళు కొనియడమో, లేదా కొంత డబ్బులు ఉన్నట్టయితే ఎంబడే కొనియడమో ఉండేది. సో ఇదే ఇప్పుడు కూడా ఫాస్టింగ్ అంటే ఏదో కాదు, భగవంతునిపై అలక. అది ఎలాంటి అలక? ఎంతో అభిమానంతో, ప్రేమతో. అంతేగాని ఇక మరీ ఇంకేదో ఊహించేసుకోవాల్సింది. అంతటి డివైన్ నువ్వు కనెక్ట్ అయి ఉండాలి ఫస్ట్. మీ ఆరా ఏదైతే ఉందో అంత క్లీన్గా ఆ భగవంతుని యందు మీరు కనెక్టింగ్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కనెక్టింగ్ అయి లేక మీరేవో మీ పనులు చేసుకుంటూ నాకు ఇది కావాలి అంటే కుదరదు. ఎందుకంటే మన ప్రయత్నము, అదేవిధంగా మన యొక్క మానసిక, మన మనస్సు, మన యొక్క పూర్తి సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో దీనిని భగవంతునిపై మనము మోపించి నమ్మకంగా మనం ఉండాలి. అప్పుడు ఆ పని 100% నెరవేరు. నువ్వు ఏలినాటి శనిలో ఉంటేంది, అర్ధాష్టమ శనిలో ఉంటేంది, ఏది ఉంటేంది, మనకు నిత్యము ఈశ్వరుని యొక్క ఆరాధననే, నిత్యము వైష్ణవుల యొక్క ఆరాధననే, నిత్యము అమ్మవారి ఆరాధన. కనుక ఎలాంటి ఏలినాటి శని, అష్టమ శని, అష్టమ గురువు అనేటువంటిది ఉండదు. అది అవసరం లేని విషయం. కనుక ఇట్టి నిర్జల ఏకాదశి రోజు ఖచ్చితంగా కుదిరితే ఒక గిన్నెలో, అది వెండి గిన్నె తీసుకోండి. వెండి గిన్నెలో కొన్ని గంగా జలము కానీ లేదా కొంత నీటిని కలిపి అందులో గంగా జలాన్ని యాడ్ చేసుకోండి. అందులో కాస్త హెల్దీ అంటే పసుపును వేయండి. పసుపును వేసి ఖచ్చితంగా కూడా ఇంట్లో ప్రోక్షణ చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివహ యస్మరేతు పుండరీకాక్ష సబాహ్యంతరశుచి. మొత్తము ఇంట్లో ఉండేటువంటి అన్ని మూలలలో, మీ బట్టలపై, మీరు పడుకునేటువంటి బెడ్పై, మీ బాత్రూములలో మొత్తము పూర్తిగా జస్ట్ ప్రోక్షణ మాత్రమే, బురద చేయకండి. జస్ట్ ఒక చుక్క అట్లా ప్రోక్షణ. ఆ ప్రోక్షణ కూడా తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పువ్వును ఆ చెంబులో వేసుకొని చక్కగా కూడా కలశ పూజ చేసి మీరు నీరు చల్లుకోండి. కుదిరితే మనకు జవ్వాదు అని దొరుకుతుంది మార్కెట్లో. జవ్వాదు అది తెచ్చి ఇట్టి నీటిలో కలిపి చల్లుకున్న అమోఘమే. ఇదొక పాయింట్. రెండవది, ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులకు, మీ అక్కలకు, మీ చెల్లెళ్లకు, మీ భార్యలకు, మీ పిల్లలకు ఒక మీఠా పాన్ తినిపించే ప్రయత్నం చేయండి. ఎప్పుడు? ప్రదోష రాత్రికి సుమారుగా 7:30 ప్రాంతంలో ఒక మీఠా పాన్ ఇవ్వండి వారికి. ఒకే ఒక మీఠా పాన్. లేదా అమ్మవారి యొక్క ఫోటో ముందు మీఠా పాన్ పెట్టండి. ఒక స్వీట్ పాన్ అక్కడ పెట్టేసి. మూడవది,
ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి మైదాకును తెచ్చిచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈరోజు మైదాకును పెట్టుకోండి. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహాలు మీపై ఉంటాయి. 100కు 200% కూడా ఈ నిర్జల ఏకాదశి రోజు ఎవరైతే మైదాకును పెట్టుకుంటారో ఇంట్లో, నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహము పూర్తిగా మీ సొంతం. అదేవిధంగా నాన్ వెజ్ రిలేటెడ్ వస్తువులకు కొంత అవాయిడ్ చేయండి. దీంతో పాటుగా ఈరోజు అన్నాన్ని తినకండి. వాటర్ని ఎక్కువగా తీసుకోకండి. వాటర్ని కూడా